హాయ్ ఫ్రెండ్స్, వరల్డ్ హెరిటేజ్ డే సందర్భంగా ఏప్రిల్ 18th నుంచి ఏప్రిల్ 20th వరకు 3 రోజుల పాటు విజయవాడ దగ్గరలో ఎన్టీఆర్ జిల్లాలో కొండపల్లి నగరంలో నిర్వహించినటువంటి కొండపల్లి టాయ్స్ ఫెస్ట్ లో రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుండి వచ్చినటువంటి కళాకారులు ఇక్కడ ఈ టాయ్స్ ఫెస్ట్ కి వచ్చి ఇక్కడ ప్రదర్శనలు ఇవ్వడమే కాకుండా కొండపల్లి కార్నివార్లో కొండపల్లి నగరం అంతా కూడా వారి యొక్క విద్యను ప్రదర్శిస్తూ వారి యొక్క ఫోక్ డాన్స్ ను ప్రదర్శిస్తూ కార్నివార్లో పాల్గొన్నారు. నేను ఇక్కడ ప్రదర్శించినటువంటి ఫోక్ డాన్సెస్ లో 1-2 తప్ప నేను ఎక్కువగా చూడలేదు. పదాలు కొన్ని విన్నాను కానీ వాటిని ఎప్పుడు నేను చూడలేదు. కానీ చూడటం మాత్రం బ్లెస్డ్ అనిపించింది నాకైతే. మీరు కూడా తప్పకుండా చూడండి. మీరు కూడా చాలా మంది తెలుసుకునే అవకాశం ఉంటుంది. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఒపీనియన్ నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. కొండపల్లి మున్సిపాలిటీ సంయుక్త ఆధ్వర్యంలో కొండపల్లి బొమ్మల పండుగ అంగరంగ వైభవంగా జాతరలాగా జరుపుకుంటున్నటువంటి ఈ శుభతరుణంలో పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా భాగస్వామ్యం అవుతూ పార్టిసిపేట్ చేయడం అనేది నిజంగా చాలా చాలా సంతోషం. మరి ఈ కార్యక్రమంలో భాగంగా ప్రదర్శనలో పాల్గొనబోతున్నారు. మన కళ, మన సంస్కృతిని రేపటి తరానికి అందించే విధంగా సజీవంగా, ముఖ్యంగా కళ ఏదైతే మనకి జీవన శైలిని నేర్పిస్తుందో ఆ జీవన శైలిని మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా రేపటి తరానికి కూడా ఆదర్శంగా మరి ఈ కార్యక్రమాన్ని జిల్లా యంత్రాంగం, ఎన్టీఆర్ జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, భాషా సాంస్కృతిక శాఖ, అదేవిధంగా కొండపల్లి ప్రభుత్వ అధికారులందరూ కూడా సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతోంది. ప్రజలందరికీ కూడా తెలియజేయాలంటే డప్పుల ద్వారా కానీ చెవులైతే మోత మోగించేశారు. కొంచెం గట్టిగా చప్పట్లు పెడదాం ఒకసారి. వేదిక పైకి రావాల్సిందిగా మనం చేసుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖ తరపు నుంచి డాక్టర్ టీవీజీ రాజు స్మారక యుద్ధ కళాశాల, కురుముజి అప్పారావు గారి బృందం పులి వేషధారణలో ఈరోజు ప్రదర్శన ఇస్తున్నారు.
గారి కోలాట బృందానికి సాదరంగా ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఒకసారి మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య వారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. రఘుకుల తిలకారా